రాజానగరం మండలం హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమండ్రి పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. అనంతరం జరిగిన రోడ్ షోలో దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దుష్టపాలన పోయి ప్రజా పరిపాలన రావాలని, ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ రాజమండ్రి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా నాకు కమలం గుర్తుకు ఓటు వేయాలని, అలాగే రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేలా సహకరించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయన్న విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని కోరారు. రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్ చౌదరి, జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు. జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేల మన్నన తిరుగులేని దీవెనా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన నలుబదేండ్ల చరితరా. జై తెలుగుదేశమా, జై